హైదరాబాద్ ని మళ్లీ వాన ముంచెత్తింది. నగరాన్ని కమ్మేశాయి క్యూమ్లోనింబస్ మేఘాలు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందన్న అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా కూడా అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ ని మళ్లీ వాన ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో హైడ్రా జీహెచ్ఎంసీ రంగంలోకి దిగాయి. నగరాన్ని క్యూమ్లోనింబస్ మేఘాలు కమ్మేశాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా జామ్ అవుతాయో ఆ ఏరియాస్ పై ఫోకస్ చేశారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఐడెంటిఫై చేసే పనిలో నిమగ్నమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో రెయిన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ ని వర్షం వదలట్లేదు. మరొకసారి హైదరాబాద్ అంతటా కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల నుంచి హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ లిమిట్స్ లో అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మరొక గంట పాటు కూడా హైదరాబాద్ నగరం అంతటా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 రోజులుగా అటు సాయంత్రం వేళలో కుండపోత వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరికొద్ది సేపటి క్రితం కూడా వర్షం మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా కుక్కట్పల్లి, అమీర్పేట్, అదేవిధంగా షేర్లింగంపల్లితో పాటు ఆ అసెంబ్లీ, అదేవిధంగా పంజగుట్ట, ఖైరతాబాద్ అసెంబ్లీ, అబిడ్స్తో పాటు ఇటు పాత బస్సులో చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడినట్టు తెలుసు. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా హైదరాబాదును వర్షం వదలట్లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళల్లో చాలా చోట్ల కూడా కుండపోత వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇప్పటికే హైదరాబాద్లోని ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో చాలా చోట్ల కూడా ఇంకా నాలాల నుంచి కావచ్చు వరద నీరుతో చాలా కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా గడిచిన 10 రోజులుగా రికార్డు స్థాయిలో 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం జీహెచ్ఎంసీ లిమిట్స్లో మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు కూడా మరొకసారి హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షం అంతా కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే నగరం అంతటా కూడా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. చాలా చోట్ల కుండపోతగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 2 గంటల పాటు నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులకు ఇప్పటికే వర్షాకాల సీజన్ కూడా చివరి దశకి చేరుకున్న నేపథ్యంలో ఎప్పుడు లేని విధంగా అనూహ్యంగా ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా చాలా అత్యధిక వర్షపాతం ఈసారి నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 5 ఏళ్లుగా మనం చూసుకుంటే కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి కుండపోతగా వర్షాలు తెలంగాణలో పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జిల్లాలతో పోల్చుకుంటే ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా 18 సెంటీమీటర్ల వర్షపాతం గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు నమోదు కాని పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు చూసుకుంటే కూడా 10 నుంచి 15, 18 సెంటీమీటర్ల వర్షపాతం కేవలం జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నగర శివారు ప్రాంతాల్లో కూడా 10 సెంటీమీటర్ల పైగా వర్షం కురుస్తుంది. సుమారుగా గంట పాటు ఏకదాటిగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా నగర శివారు ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడుతుందో
అంతుబట్టని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేసిన కొన్ని నిమిషాలకే కుంభవృష్టిగా వర్షం పడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ కిరణ్.